మీకెవరి మీద అనుమానం ఉందా? లావుగా పొట్టిగా ఉంగరాల జుట్టుతో నిన్న ఒకడు ఊర్లోకి వచ్చాడు సార్. వాడి చూపే అదోలా ఉంది సార్. సార్ ఈ ఊరిని మోసం చేస్తూ తిరుగుతూ ఉంటాడు యోగి కుమారు, అతని గురించి చెప్తున్నాడు. పూంగా నగరు ఆదంబ కుమారా? అవును సార్ వాడే. కనిపెట్ట పరీక్షించరు స్వామి. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు పట్టుకోవాలి. దయచేసి నాకు అనుమతి ఇవ్వు స్వామి. ప్లీజ్. ఏంటి యోగి, నేను చూసి చాలా రోజులైంది. ఏంటి మందు బాబు, ఆ, పొద్దున్నే పీకల దాకా మందు కొట్టి జోగుతూ ఉన్నట్టున్నావు? అరే నువ్వు అక్కడ భయ్యా, ఏంటి ఇవాళ భక్తి పొంగిపోతోంది? నా స్వామి దగ్గర అనుమతి తీసుకోవడానికి వచ్చానయ్యా. స్వామిని దీనికి కూడా అనుమతి అడుగుతారు. ఎవరెవరో కుంభాభిషేకాలు చేస్తున్నారు. పోయినసారి స్వామి దగ్గర అనుమతి తీసుకోకుండా వెళ్ళి ఇబ్బంది పడ్డాను. ఆ, ముసలిదే కదా అనుకుని చేను మీద చెయ్యేశాను. ఏమైంది? కేకలేసిన చూడ కీర్తి సురేష్. ఊరంతా ఒకటే కుమ్ము కుమ్మని కుమ్మేశారు. ఇంకెవరైనా అయి ఉంటే ఈ వృత్తిని వదిలేసుండేవాడు. చిన్నపిల్లల చేత కూడా కుట్టించింది. కొట్టడం పూర్తయ్యాక ఆ ముసలిది ఒక డైలాగ్ చెప్పింది చూడు. ఏం డైలాగ్? అది బంగారం